హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన వ్లాగ్స్. ఇదేంటి ఈ పిల్ల స్పెట్స్ పెట్టుకొని వచ్చేసి హాయ్ హలో చెప్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, కొత్తగా ఒక స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎంతోమంది ఎన్నోసార్లు చేసి ఉంటారు. ఇప్పుడు నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిద్దామని. స్నాక్స్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. సర్లేండి, ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ స్పెట్స్ తీసి పక్కన పెడదాం. ఈ స్పెట్స్ వేసుకొని ఒకవేళ చేసినట్లయితే అది మొత్తం కొలాప్స్ అవుతుంది. సో దీన్ని ముందు తీసి పక్కన పెట్టి మనం స్టార్ట్ చేసేద్దాం. టెట్టడాంగ్, వీటితోనే ఒక స్నాక్స్ తయారు చేయబోతున్నాను. డైలీ తినేది, మంచి హెల్దీ. మీరు కూడా చేసుకొని తింటే చాలా మంచి హెల్త్ ఉంటుంది. నాలా మీరు కూడా ట్రై చేసి చూడండి. అవును, ఇంతకీ మీలో ఫుడ్ లవర్స్ ఎంతమంది? ఎలాంటి ఫుడ్ని ఇష్టపడతారు? మాస్ ఫుడ్ ఇష్టపడతారా, క్లాస్ ఫుడ్ ఇష్టపడతారా? నేనైతే మాస్ ఫుడ్ని బాగా ఇష్టపడేదాన్ని, అందుకు బాగా లావ్ అయిపోయాను గాయస్. అందుకని చెప్పేసి ఈ మధ్య కొంత హెల్త్ మీద పాటించేద్దామని డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసేయడానికి రెడీ అయిపోయాను. ఎలా చేస్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది మీకైతే చూపిస్తాను. బట్ నాకైతే వచ్చినట్టు నేను చేస్తున్నాను, కానీ చేసేటప్పుడు చాలా కష్టపడ్డాను గాయస్. మొదటిసారి కదా చేయడం, నా వల్ల అయితే కాలేదు. బట్ బాగా ట్రై చేసి అయితే మొత్తానికి బాగా అయితే చేశాను. కుస్తీ పోటీలు పడ్డాను గాయస్. చూడండి నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్. ఎంత కలుపుతున్నా అవనేవి కలవట్లేదు. దాంతో నేను కరాటీ, కుంఫు అన్నీ ఆడాను గాయస్ ఆ లడ్డూలతోని. మొత్తానికి ఆడి లడ్డూలు అయితే చుట్టేశాను. డైలీ ఒకటి తీసుకుంటున్నాను, బాగా ఇష్టమే. బట్ రోజుకి ఒకటే తినాలి. మీరు చేసుకున్నా కూడా రోజుకి ఒకటే తినాలి గాయస్. బాగా నచ్చేసాయి అని చెప్పి ఎక్కువ తినేయకూడదు. మళ్ళీ ఇవి తిన్నా కూడా లావ్ అయిపోతాం. ఒక్కటి తింటే చాలు, మంచి హెల్త్ ఉంటుంది. అండ్ అలాగే మాస్ ఫుడ్ ఇష్టం ఉంటుంది, అది అప్పుడప్పుడు తీసుకోవాలి, ఇది కూడా తీసుకోవాలి. రెండు బ్యాలెన్స్ చేయాలి గాయస్. హెల్త్ని పాడు చేసుకోకూడదు కదా. ఈ మధ్య అసలే ఏం తిన్నా ఆవేశం, ఏం తినకపోయినా ఆవేశం.